తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన. బస్సు డిపోల ఎదుట కార్మికుల బైఠాయింపు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ డిమాండ్. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన రవాణా. బస్టాండ్లలో ప్రయాణికుల పడిగాపులు. ప్రత్యామ్నాయం చూపించాలంటూ డిమాండ్. యథావిధిగా నడుస్తోన్న అద్దె బస్సులు. సిరిసిల్లలో పోలీస్ ఎస్కార్ట్తో రాకపోకలు. అడ్డుకునేందుకు ఆర్టీసీ ఉద్యోగుల యత్నం. సంగారెడ్డిలో మహిళల కోసం ప్రత్యేక బస్సులు. మహాలక్ష్మి బస్సు అడ్డగింతకు ఉద్యోగుల యత్నం. పోలీసుల సాయంతో సాగుతోన్న రాకపోకలు. కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో ఘర్షణ. అవుట్సోర్సింగ్ డ్రైవర్తో ఉద్యోగుల వాగ్వాదం. సమ్మెకు మద్దతివ్వాలని డిమాండ్. మెదక్ ఆర్టీసీ డిపోలో పోలీసులతో వాగ్వాదం. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డగింత. కార్మికుల్ని తప్పించి బస్సులు నడుపుతున్న పోలీసులు. సింగపూర్లో ఏపీ మంత్రుల బృందం. ఆ దేశ హోంమంత్రితో సమావేశం. చట్టాల అమలు తీరుని వివరించిన షణ్ముగం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పీసీ ఘోష్ కమిషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పు. నియామకాన్ని సవాల్ చేసిన కేసీఆర్, హరీష్. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన బీఆర్ఎస్. రెండో రోజు పులివెందులలో జగన్ టూర్. వైసీపీ నేతలు కార్యకర్తలతో ఇవాళ భేటీ. స్థానిక రాజకీయ పరిణామాలపై చర్చ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఐఆర్టీఎస్ డీఓపీటీకి సిట్ లేఖ. నిందితుల ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని వినతి. ముచ్చింతల్లో తిరునక్షత్ర వేడుకలు. తిరుమంజన సేవతో ఉత్సవాలు ప్రారంభం. చినజీయరు స్వామి పర్యవేక్షణలో అభిషేకాలు. కర్నూలు జిల్లా ఆలూరులో అకాల వర్షం. ఈదురుగాలులతో రాలిన మామిడి. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్న వినతి. నంద్యాల జిల్లా పాండురంగాపురంలో దొంగల బీభత్సం. ఓ ఇంట్లో 30 తులాల బంగారం, కిలో వెండి చోరీ. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. జమ్మూ కశ్మీర్లో భద్రత కట్టుదిట్టం. వైష్ణోదేవి ఆలయం దగ్గర భారీ బందోబస్తు. అడుగడుగునా పోలీసుల సోదాలు. బెంగాల్, తమిళనాడులో రేపే ఎన్నికలు. తమిళనాడులో 234 స్థానాలకు పోలింగ్. నగదు తరలింపుపై పోలీసుల నిఘా. తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం. స్వామి దర్శనం కోసం పోటెత్తిన భక్తులు. భద్రతపై 13 ప్రత్యేక బృందాలతో నిఘా.